వరలక్ష్మి మేడం మనకు ఈరోజు పత్రిజీ ఫిలిమ్స్ ఈరోజు మనం కంప్లీట్ చేసుకొని మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం అంటే వరలక్ష్మి మేడం మరి మేడం పత్రిజీ ఫిలిమ్స్ కోసం నిలబడ్డారు, చాలా చేశారు. కానీ చెప్పడానికి మేడం ఇష్టపడరు కాబట్టి బట్ సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మీ కాంట్రిబ్యూషన్కి మీ సపోర్ట్కి ఒక 2 మాటలు. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అందరూ పత్రిజీ గురించి అన్నీ చెప్పేశారు. నాకు ఒక కల ఉండేది. నాకు సూక్ష్మ శరీరయానం ఎక్కువ. ఇతర లోకాలకి ఎన్నో వేల లోకాలకు వెళ్ళొచ్చాను. ఆ జ్ఞానం అంతా సమీకరించుకొచ్చాను. కానీ ఒక కొరత ఉండేది. నేను పలానా చోటుకి వెళ్ళాను, అక్కడ పత్రిజీని ఎట్లా గౌరవిస్తున్నారు, ఆయన ఇక్కడే ఉన్నారనుకున్నాను. కానీ ఎన్నో లోకాల్లో ఉన్నారు, అనేక రూపాల్లో ఉన్నారు. అవి నేను ఈ జనాలకి ఎలా తెలియచెప్పాలి? పత్రిజీ అంటే మానవుడు కాదు, అనేకమైనటువంటి జ్ఞానాలు శక్తులతో కూడుకున్న ఒక ముద్ద అంతే. ఆయన పేరు లేదు, ఊరు లేదు, ఇక్కడ ఈ రూపంలో ఉన్నారు. నాకు అది చూపించాలి, ఆ దృశ్యం ఈ జనాలందరికీ చూపించాలని ఒక తపన, ఆ తపన ఉండేది. నేను చెప్పడం వేరు, ఒక దృశ్యం చూపించటం వేరు. నేను చూసిన దృశ్యాన్ని దృశ్యంగా మీకు చూపించాలి అంటే సినిమా ఉండాలి. అలాగే మరి ఇవాళ పత్రిజీ గారిది ఆయన జీవితం గురించి, ముందు నుంచి ఆయన పడ్డ కష్టం గురించి ఇందాక చెప్పారు. ఒక్క మనిషి కోసం వెళ్ళారు అని, బాత్రూమ్ దగ్గర సూట్ కేసు పెట్టుకుని వెళ్ళారు ఆయన. ఆ సూట్ కేసు మీద కూర్చుని, టికెట్ కూడా, సీట్ కూడా లేదు. ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు. ఆయన ఎన్నిసార్లు పొట్ట మార్చుకున్నారో మాకు తెలుసు. ఎంత ప్రయాణం చేశారో, ఎంతమంది మూర్ఖత్వాన్ని భరించారో మాకు తెలుసు. మరి అవన్నీ అందరికీ తెలియాలి. కాబట్టి మొట్టమొదట మారం గారు, వెంకట్ గారు ఇలా సినిమా తీస్తామంటే నాకు చాలా ఆనందం వేసింది. నా వంతు కృషిగా నేను చేశాను. ఆ సినిమా ఇది చూసినప్పుడు మొట్టమొదట అందరి కళ్ళు చెమర్చిపోయి ఏడ్చేశారు. అప్పుడు ఖర్చీఫ్లు సరిపోయినాయి, ఇప్పుడు టవల్ ఇవ్వాలి. అంతే కదా సార్, ఇప్పుడు టవల్ ఇవ్వాలి. ఆ దుఃఖం అలా వచ్చేస్తుంది అన్నమాట. ఆయనతో గడిపిన రోజులు, ఆయన మళ్ళీ మనకి ఎదురుగుండా దృశ్యంగా కనిపించినప్పుడు మనకు తెలియకుండానే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎమోషనల్ ఫీలింగ్, భావం అన్నమాట. అవి అందరూ పొందాలి. అందుకే మరి వెంకట్ గారు చాలా కష్టపడ్డాడు. ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అవన్నీ ఒక సినిమా తీయటం అంటే, ఒక గురువుని ప్రజెంట్ చేయటం అంటే అటాక్లు కూడా ఎక్కువ ఉంటాయి. మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనం చెడగొట్టే వాళ్ళు 10 మంది ఉంటారు. అలాగే క్షుద్రం కూడా ఎక్కువ ఉంటుంది. వాటన్నిటిని అధిగమించి మనకి పత్రిజీని దృశ్యం రూపంలో చూపిస్తున్నారు. అలాగే నావి కూడా కొన్ని విజన్ చూపిస్తారని ఆశపడుతున్నా. టెక్నాలజీ వచ్చింది, ఆ భావాన్ని అర్థం చేసుకుని ఆ లోకంలో ఎలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తాను. తయూబా అని ఒక గ్రహం ఉంది, ఆ గ్రహానికి వెళ్ళాను. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతుంది హాస్టల్ బాడీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు మీరు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే భూమి నుంచి వచ్చానన్న. అప్పుడు వాళ్ళు అన్నారు, దేనికి వచ్చారు, మీరెవరు? నేను పత్రిజీ ధ్యానం చెప్తాను. నిమిషంలో 5,000 మంది కూర్చుండిపోయారు. వాళ్ళందరికీ శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్న. మాకు ముక్కులో గాలి లేదు, దేని మీద ధ్యాస పెడతాము అన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, పత్రిజీ నా పరువు పోయింది, ఇక్కడ పంచభూతాలు లేవు, గాలి, నిప్పు, నీరు ఏది లేదు, నేను ఎట్లా శ్వాస మీద ధ్యాస పెట్టమన్నానని పత్రిజీని వేడుకున్నా. అప్పుడు ఆయన అన్నారు, నాలికి అంగిట్లో పెట్టి కూర్చోమాను. ఫైనల్గా ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా వెంకట్ గారు మరి ఒక సినిమా తీస్తారని నేను కలగంటున్నా.